ఏదైతే తప్పు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎస్పీ గారు మేము శిక్షిస్తాము, ఈ గొడవను ఆపితే బాగుంటుంది, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నది, వేలాది మంది పోలీసులు ఇక్కడికి వచ్చి వందలాది మంది పోలీసులు వచ్చినాం, వేలాది మంది ప్రజలు వస్తున్నారు, ఇబ్బందులు అవుతుందని చెప్తే నేను మాట్లాడాను. ఇక్కడున్న చైతన్యరెడ్డి గారు, ఇక్కడున్న సిఐ నరహరి గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు అందరూ, అక్కడున్న ఏఎస్పీలు అందరూ ఫోన్ చేస్తే సరే అని మాట్లాడినాం. రాత్రి 12:30 వరకు అది మొత్తం సద్దుమనేటట్టు చేశారు. ఉదయం లేచి నేను వస్తే అక్కడ పోలీసులు ఇక్కడ పోలీసులు వేలాదిగా తరలిరండని మీరు పెట్టిన మెసేజ్లను చూసుకొని నేను బయలుదేరుతుంటే ఇంటి ముందట సుమారు 100 మంది పోలీసులు ఉన్నారు. 7:30కి మీరు 9:30, నేను 10 అన్నా, మీరు 8:30 అన్నారు, మళ్ళా 9:30 అన్నారు. సరే మీకన్నా ముందు నేనే వస్తా అనుకున్నా, ఒక్కడనే బయలుదేరినాం వితౌట్ గన్మెన్స్. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ గారు ఫోన్ చేసి అన్నీ తెలిసిన వ్యక్తులు, మీరంటే గౌరవం ఉంది, మీరు ల్యాండ్ ఆర్డర్ను కాపాడతారు అనుకున్నాం, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కాన్స్టిట్యున్సీని రణరంగంగా మారుతున్నది, మీరు సహకరిస్తే బాగుంటుంది. బాన్స్వాడలో సమస్య చాలా జటిలంగా ఉంది, మీకు కూడా తెలుసు. ఇక్కడ 144 సెక్షన్ ఉంది, మళ్ళీ కామారెడ్డిలో అంటే ఈ పోలీస్ ఆ పోలీస్ చాలా సఫర్ అవుతామండి, ఒక్కసారి మీరు ఇల్లు కదలకుంటే మిగతాదంతా మేము చూసుకుంటామంటే సరే మంచిది పర్వాలేదు. కానీ కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డ్స్ని తెప్పించి ఈసీలు పహానీలు తెప్పించి ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. ఈ భూముల విషయం 30 ఏళ్లుగా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు నన్ను మా తండ్రి గారిని. ఇవాళ ఎవడెవడో లేచినోడు లేవనోడు వెంట్రుక పుట్టినప్పుడు కూడా పుట్టినటువంటి వ్యక్తి అటువంటి వాడు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉంటే కుటుంబాన్ని అవినీతి పరులు అని చెప్తే 263 ఎకరాలు తయారు చేసినప్పుడు చుట్టుపక్కల మేము 100 ఎకరాలు కబ్జా పెట్టాలి, ఎక్కడ అరగజం లేదు. ఇవాళ 263 ఎకరాలు ఒక్క గజం అమ్మితే నిరూపించమంటే నిరూపించరు. కానీ ప్రతిసారి అవినీతి అవినీతి అని అంటాడు. ఇదే దొంగ ఆ రోజు ఇలాగే చేశారు, మళ్ళీ ఈ రోజు అలాగే చేస్తున్నారు. కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత నాది. ఇది నా విషయము, నన్ను అన్నారు కాబట్టి కార్యకర్తలు రావద్దు, ఒక్కడనే వస్తా అని చెప్పడం జరిగింది. నేను వెళ్లితే పోలీసులు ఆపిర్రు కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందంటే ఇంట్లో ఉంటే దొంగలాగే ఇంట్లో ఉన్నాడని అంటున్నారు. దొంగ ఎవరో ప్రజలకు తెలుసు.